నమస్తే. ఇవాళ మన ప్రోగ్రాంలో దేశంలోని ఎంతో మహిమాన్వితమైనటువంటి యాత్ర ప్రతి సంవత్సరం 6 నెలల కాలం పాటు సాక్షాత్ దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలుగా పేరుగాంచి 6 నెలల కాలం పాటు భక్తులకి అందుబాటులో ఉన్నటువంటి యాత్ర. ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ యాత్ర పేరే చార్ధామ్. భారతదేశ ఆధ్యాత్మిక జీవనంలో చార్ధామ్ అంటే దేశానికి 4 వైపులో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ధాములను కలిపి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్ ఈ 4 క్షేత్రాలను కలిపి చార్ధామ్ అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ వాడుక పరిభాషలో చార్ధామ్ అంటే అర్థం ఏమొచ్చింది అంటే, ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలను కూడా దర్శించి రావడాన్ని ఇటీవల కాలంలో పర్యాయ పదాలుగా చార్ధామ్ అన్నటువంటి పదాన్ని వాడడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే చార్ధామ్ యాత్ర అంటే ప్రతి ఒక్కరికి ఈ 4 ప్రదేశాలే గుర్తొస్తాయి. ఈ 4 ప్రదేశాలు ఉన్నటువంటి ప్రదేశం పేరే దేవభూమి. అంటే దేవతల చేత సంచరించబడుతూ ఉన్నటువంటి భూమి కాబట్టి ఆ భూమికి, ఆ ప్రదేశానికి దేవభూమిగా పిలువబడుతూ ఉంది. ఇవాళ దేశంలో దాదాపుగా సగం పైగా ప్రజల జీవన స్థితిగతులు మారుస్తూ ఉన్నటువంటి, దేశంలోని జీవనదులుగా, పుణ్య నదులుగా పేరుగాంచినటువంటి గంగా, యమున ఈ 2 నదుల యొక్క జన్మస్థలము చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాలుగా మనం చెప్పచ్చు. ఒక సైడ్ యమునోత్రి ఆలయం తీసుకుంటే యమునా నది జన్మస్థలం, గంగోత్రి ఆలయం తీసుకుంటే గంగా నది జన్మస్థలం. ఈ 2 నదుల యొక్క విశిష్టత మన భారతదేశ సంస్కృతిలో ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి, ఏ నదికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప సంస్కృతి మనకు ఈ 2 నదుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే భారతీయ సమాజంలో యమునా నది అన్న, గంగా నది అన్న ఒక పవిత్రమైనటువంటి పుణ్య నదులుగా భావించి, చేసిన సకల పాపాలు సైతం నదీ స్నానం ఆచరిస్తే చాలు హరించుకుపోతాయి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ప్రాంతం చార్ధామ్ ప్రాంతం. 6 నెలల కాలం పాటు హిమపర్వత శ్రేణుల్లో మంచు చేత కప్పబడి దేవతల చేత పూజింపబడుతున్నటువంటి ఈ ప్రాంతాలు మే మాసం అక్షయ తృతీయ ప్రారంభమైనటువంటి నెక్స్ట్ డే నుంచి ఆలయాలు తెరుచుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల భక్తులకు అందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. అంతేకాకుండా భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా మే మాసం వచ్చింది అంటే చాలు తప్పనిసరిగా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అన్నటువంటి సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఏ 6 నెలల కాలం పాటు అయితే భక్తుల చేత దర్శింప చేయడానికి అవకాశం ఉందో, ఏ 6 నెలల కాలం పాటు అయితే దేవతల చేత పూజింపబడుతున్నాయో, ఆ 6 నెలల కాలం ముందుగానే ప్రజలందరూ కూడా తమ యాత్రను ప్లాన్ చేసుకొని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఈ సంవత్సరం అయినా సరే కనీసం చార్ధామ్ యాత్ర వెళ్దామని. ఇప్పటి వరకు చార్ధామ్ యాత్ర అంటేనే చాలా కష్టమైనటువంటి యాత్ర. అసలు ఎందుకు కష్టం ఆ యాత్రకి సంబంధించి? దేశంలో వస్తున్నటువంటి సమూల మార్పులకు అనుగుణంగా చార్ధామ్ యాత్ర జరిగేటువంటి 4 ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు అయినప్పటికీ కూడా విశాలమైనటువంటి రోడ్ల నిర్మాణం జరిగి ప్రస్తుతం వెళ్ళేటువంటి ప్రతి యాత్రికి కూడా చార్ధామ్ యాత్ర అనేది చాలా సౌకర్యవంతమైనటువంటి యాత్రగా మారిపోయినటువంటి సందర్భం. చక్కటి ప్రణాళిక, సరైనటువంటి నిర్ణయాలు, సరైనటువంటి ఏర్పాట్లు వీటన్నిటినీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకుంటే చార్ధామ్ యాత్ర అనేది ఒక అద్భుతమైనటువంటి యాత్ర, మన జీవితంలో మర్చిపోలేనటువంటి యాత్రగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి యాత్రని గత 20 సంవత్సరాల పైబడి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థగా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మిక సమాజంలో, భారతదేశ ఆధ్యాత్మిక రంగంలో చార్ధామ్ యాత్రకు ఉన్నటువంటి విశిష్టత మరి ఏ యాత్ర కూడా లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మనకు కనిపించదు. కారణం ఏంటి అంటే, నరులు నారాయణులు అంటే దేవతలు మానవులు ఇరువురు కూడా కలిసి తపస్సు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం బద్రీనాథ్ క్షేత్రం. అంతేకాకుండా జ్యోతిర్లింగ క్షేత్రాలలోని విశిష్టమైనటువంటి క్షేత్రం, సాక్షాత్ పాండవుల చేత నిర్మింపబడినటువంటి క్షేత్రం కేదారేశ్వర ఆలయం. అంతటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కేదార్నాథ్ ఆలయానికి ఉంది కాబట్టి కేదార్నాథ్ ఆలయం ప్రారంభమైనటువంటి రోజున, కేదార్నాథ్ ఆలయం ముగింపు రోజున సాక్షాత్ దేశ ప్రధాని సైతం అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడికి పూజాది కార్యక్రమాలు సమర్పించుకోవడం మనమందరం కూడా కల్లారా చూస్తూ ఉన్నాం.
ఇంతటి దివ్యమైనటువంటి ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమైనటువంటి యాత్రగా పేరుగాంచినటువంటి చార్ధామ్ యాత్రకి సంబంధించి ప్రతి సంవత్సరం దేశంలోనే వేరెవరికి సాధ్యం కాని విధంగా దేశంలోనే ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కాదు దేశంలోనే నెంబర్ 1 సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. దాదాపుగా 250 మంది ఉద్యోగస్తుల్ని ఎంప్లాయీస్ని చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి నల్లు మూలల అడుగున ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 100కు పైచిలకు యాత్రికులను పంపిస్తూ 45 రోజుల కాలం పాటు ఒక యజ్ఞంగా చేస్తూ ఉన్నాం చార్ధామ్ యాత్రకు సంబంధించి. అందుకే ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్ర జనవరి మాసం ప్రారంభమైందంటే చాలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వచ్చేటువంటి భక్తులలో సగం మందికి పైగా కోరుకునేటువంటి ఒకే ఒక యాత్ర చార్ధామ్ యాత్ర. ఇవాళ ఆన్లైన్లో తీసుకున్నా లేకపోతే మార్కెట్లో కానీ అనేక రకాల సంస్థలు చార్ధామ్ యాత్రకు సంబంధించి మేము కూడా ఆపరేట్ చేస్తాం, చార్ధామ్ యాత్ర మా దాంట్లో ఇంకా 5,000 10,000 తక్కువగా ఉంది అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చార్ధామ్ యాత్ర అంటే క్లిష్టం. ఎందుకు క్లిష్టమైనటువంటి యాత్ర అంటే అక్కడ ఉన్నటువంటి వసతి చాలా అల్పంగా ఉంటుంది. కొండ ప్రాంతాల చేత దాదాపు 10,000 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చిన్న చిన్న హోటల్స్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో ముందస్తుగా ఏవైతే సంస్థలు చక్కగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హోటల్స్లో ది బెటర్ హోటల్స్ను చూస్ చేసుకొని ఎంపిక చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా చార్ధామ్ యాత్రలో నెంబర్ 1 సంస్థగా నిలబడుతూ ఉంది. చార్ధామ్ యాత్ర జరిగేటువంటి కాల వ్యవధిని మనం ఒకసారి పరిశీలన చేస్తే దాదాపుగా 14 రోజుల కాలం పాటు చార్ధామ్ యాత్ర ఉంటుంది. ఢిల్లీతో మొదలుకుంటే తిరిగి ఢిల్లీ వచ్చేంత వరకు మార్గ మధ్యంలో హరిద్వార్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా అన్ని ప్రాంతాలను కూడా దర్శింపజేసుకొని ఎక్కడ ఏ వ్యక్తికి కూడా అసౌకర్యం కలగకుండా తీసుకురావడానికి 14 రోజుల కాల వ్యవధిలో మనం యాత్రను కండక్ట్ చేస్తూ ఉన్నాం. మార్కెట్లో 10 రోజులని 11 రోజులని చార్ధామ్ యాత్ర చాలా తక్కువ ప్రజలని ఇలా చాలా మందిని చాలా రకాలుగా మభ్యపెట్టేటువంటి పరిస్థితి. చాలా మంది అక్కడికి వెళ్ళి వసతులు లేక ఆరోగ్యాలు సహకరించక అక్కడ ఆహార సదుపాయాలు కూడా అల్పంగా ఉండడం మూలంగా, ఎందుకంటే ఉత్తరాఖండ్ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం, మన తెలుగు రుచులకు అనుగుణంగా అక్కడ మనకు బయట మనం డబ్బులు పెట్టి కొనాలి అనుకున్నా కూడా దొరికేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది వివిధ రకాలైనటువంటి పరిస్థితులలో వివిధ రకాల ఏజెన్సీల ద్వారా వెళుతూ మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ సంస్థలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా భక్తులందరూ కూడా దృష్టిలో ఉంచుకోండి. ఏ ప్రాంతంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ పట్టణంలో అయినా, ఏ మెట్రోపాలిటన్ సిటీలో అయినా ఏ ఒక్కరినైనా సరే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రయాణికుల్ని చార్ధామ్ యాత్రకు పంపించిన సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఒక్కసారి మీరు అడగండి, మీకు సమీపంలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే ఆర్వి ట్రావెల్స్ ఏ విధమైనటువంటి సదుపాయాలతో చార్ధామ్ యాత్రను కండక్ట్ చేస్తూ ఉంది, ఆర్వి ట్రావెల్స్ ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, 6 నెలలు ముందుగానే చార్ధామ్ యాత్రకి ఎంతమందిని తీసుకువెళ్ళాలి, దానికి అనుగుణంగా విమాన టికెట్స్ బ్లాక్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల నుంచి డెహ్రాడూన్ వరకు ఒకే ఒక్క విమాన సదుపాయం మనకు అందుబాటులో ఉంది. రేట్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి, వాటి రేట్స్ కూడా మీకు తెలుస్తాయి. అటువంటి అత్యధిక మోతాదులో విమాన ఛార్జీలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రయాణికులకి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి టూర్స్ను కండక్ట్ చేయాలన్న ఆకాంక్షతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. కాబట్టి మీ తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతూ ఎంతో మన్ననలు పొందుతూ ఉంది. కాబట్టి 8 నెలలు ముందుగానే ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఆ ఏరియాకి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా తీసుకొని మీకు చాలా తక్కువ ధరలకి ప్యాకేజీ కల్పించే విధంగా ఆర్వి ట్రావెల్స్ ముందుకు వస్తూ ఉంది. ఇకపోతే భోజన సదుపాయాలకు సంబంధించి ఉత్తరాంచల్ మొదలుకుంటే ఎక్కడైనా సరే ఒక ఋషికేశ్ తప్ప మిగతా యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ దాదాపు 11 రోజుల కాలం పాటు కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఆ కొండ ప్రాంతాల్లో మనకు ఆలు పరోటా, రోటీ ఇటువంటి తప్ప మనకి ఏ ఫుడ్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. పైగా వయసు రీత్యా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దర్శించేటువంటి యాత్ర. అక్కడ సరైనటువంటి భోజన సదుపాయాలు లేక చాలా మంది అనారోగ్యం గురై ఏ లక్ష్యం కోసమైతే అంత దూరం వెళ్ళి కేదారేశ్వర దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉన్నారో, అంత దూరం వెళ్ళి బద్రీనారాయణ దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉన్నారో, ఆ దర్శనాలు కూడా లేక వెనుతిరిగి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో శ్రమకు ఓడ్చి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 200 పైచిలకు మంది వంట వాళ్ళని, ఎంప్లాయీస్ని చార్ధామ్ యాత్ర జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి బేస్ కిచెన్లు ఏర్పాటు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే భక్తులకి మనం లంచ్ ప్రొవైడ్ చేయాలో,
ఏ ప్రాంతంలో అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయాలో, ఏ ప్రాంతంలో అయితే డిన్నర్ సదుపాయాలు ప్రొవైడ్ చేయాలో, ఇలా 14 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా రుచికరమైనటువంటి తెలుగువారి ఆహార పదార్థాలను అన్ని రకాలుగా వేడివేడిగా అందించేటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది మీ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. అందుకే ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది అంటే చాలు డే 1 మొదలుకొని 45 రోజుల కాలం పాటు ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఒక కుంభమేళా లాగా, ఒక పుష్కర మేళా లాగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయం కోసం తండోపతండలుగా వెళ్ళడం అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. నా పేరు ఉమామేశ్వరరావు అండి. మా మిస్సెస్ అరుణ. మేము ఈ ఆర్వి టూర్స్ ద్వారా చాలా టూర్స్ చేస్తుంటాము. అందులో ముఖ్యంగా మేము వెళ్ళిన గుజరాత్, తర్వాత చార్ధామ్. 65 years 55 years ఉంటాయి మాకు కొడుకులు కూడా తీసుకోలేనటువంటి కేర్ వీళ్ళు తీసుకుంటారండి. మేము హ్యాపీగా జర్నీ చేస్తున్నాము. మాకు మంచిగా అన్ని సౌలతులు ఇస్తారు. భోజనము, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని ఇస్తారు. బ్యాగులు వాళ్ళే ఉంటాయి, తీసుకొస్తారు. అందుకోసం అని చెప్పేసి మేము ఆర్వి ట్రావెల్స్ చాలా ఇష్టపడతాము. చార్ధామ్ ఏదైతే టిపికల్ ఉంటుందో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం తీసుకెళ్ళి జాగ్రత్తగా వాళ్ళు ముందే అడ్వాన్స్గా ప్లాన్డ్గా ఉంటారు. ఏ రూట్లో పోవాలి, ఎట్లా పోవాలి అనేది అడ్వాన్స్గా ఉంటారు. అంతవరకు చేరుస్తారు. చక్కగా దర్శనాలు చేసుకొని మేము రిటర్న్ వచ్చేస్తాం. చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. నేను లాస్ట్ ఇయర్ చార్ధామ్ యాత్రను ఆర్వి టూర్స్ వాళ్ళతో బుక్ చేసుకొని వెళ్ళాను. వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ రూమ్స్ కానీ, వాళ్ళ ఒక ఇది ఉంటారా వాళ్ళ తరపున ఒక ఏజెంట్, అన్నీ బాగా కోఆపరేట్ చేశారు. 2024 చార్ధామ్ యాత్ర మే 12వ తారీఖున ప్రారంభమవుతూ ఉంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల యాత్ర కూడా 15 రోజుల కాలం పాటు ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉంది. తదనుగుణంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ భక్తుల కోసం, మీ అందరి కోసం 2 రకాల ప్యాకేజీలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంది. ఒకటి 14 రోజుల కాల వ్యవధిలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళేటువంటి సదుపాయంతో ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. మరొకటి 12 రోజుల కాల వ్యవధిలో డైరెక్ట్ డెహ్రాడూన్ వెళ్ళి డెహ్రాడూన్ నుంచి 4 ధాములు చూసొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికీ దాదాపుగా 60% పైన టికెట్స్ అన్ని కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా మందికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చార్ధామ్ వెళ్ళాలి అన్నటువంటి మీ సంకల్పానికి మేము తోడుగా ఉంటాం. ఏ ఒక్క చిన్న అసౌకర్యం రాకుండా మీకు యాత్ర పరిపూర్ణంగా ఏర్పాటు చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుంటుంది అని చెప్పి సంస్థ అధినేతగా మీ అందరికి నేను మాటిస్తూ ఉన్నా. మరొక ముఖ్యమైన అంశం, చార్ధామ్ యాత్ర వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు కూడా ఎక్కడ మోసపోతూ ఉన్నాడు, ఎక్కడ మిమ్మల్ని ట్రావెల్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీలు, అదేవిధంగా పేరుగాంచిన సంస్థలు సైతం ఒక విషయంలో మిమ్మల్ని చాలా చీట్ చేస్తూ ఉన్నాయి. అదే కేదార్నాథ్కి సంబంధించిన హెలికాప్టర్ విషయంలో. గత 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమం లాగా కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళేటువంటి భక్తులకు అందరికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేతగా ప్రతి సంవత్సరం నేను చెప్తూ ఉన్నా, హెలికాప్టర్ సదుపాయం అనేది మోసపూరితమైనటువంటి చర్య. ఎవ్వరికీ కూడా హెలికాప్టర్ అక్కడ దొరికేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇరువురు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యంగా లక్షలాది డబ్బులు ఇచ్చి వెచ్చించి మోసపోతూ ఉన్నారు అన్నటువంటి ఆలోచనతో ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్స్ ను పొందేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వాలు మనకు కల్పించాయి. ప్రతిరోజు తత్కాల్లో ఏ విధంగా అయితే మనకు ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో ట్రైన్ టికెట్స్ దొరికేటువంటి సదుపాయం ఉందో, అదే విధమైనటువంటి సదుపాయాన్ని ఇవాళ హెలికాప్టర్ టికెట్స్ కి సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా ముందస్తుగానే డేట్ రిలీజ్ చేస్తూ పలానా రోజులకు సంబంధించినటువంటి టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్లైన్లో స్వతహాగా లాగిన్ అయిపోయి కేదారేశ్వర ఆలయానికి వెళ్లాల్సినటువంటి హెలికాప్టర్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బుకింగ్ చేసుకోండి అని చెప్పి మనకు అందరికీ తెలియజేస్తున్నాయి. కాబట్టి భక్తులారా, ఎవ్వరు కూడా కేదార్నాథ్కి సంబంధించి హెలికాప్టర్స్తో ప్యాకేజీలు ఇస్తాం, హెలికాప్టర్ ప్యాకేజీ ఇంక్లూడ్ అయి ఉంది, ఇలాంటి చెప్పేటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇక్కడ నా విన్నపం ఒకటే, అంత దూరం వెళ్ళి భారతీయ సమాజంలో జ్యోతిర్లింగ క్షేత్రాలకి, ముఖ్యంగా కేదారేశ్వర ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత మరే ఆలయానికి లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మనకు కనపడదు. ఎందుకంటే 6 నెలల కాలం పాటు మంచు చేత కప్పబడి
సాక్షాత్ దేవతల చేత పూజింపబడేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కేదారేశ్వర క్షేత్రం. ప్రతి సంవత్సరం దేశ ప్రధాని సైతం దర్శనానికి వెళ్ళేటువంటి గొప్ప క్షేత్రం కేదారేశ్వర క్షేత్రం. అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళకందరి యొక్క ఆలోచనని, వీళ్ళ యొక్క వీక్నెస్ ని సమ్ము చేసుకోవడానికి చాలా సంస్థలు ముందుకు వస్తూ, ఇవాళ నేను చూస్తూ ఉంటాను సోషల్ మీడియాలో కానీ, ప్రకటనల ద్వారా కానీ, వివిధ మాధ్యమాల ద్వారా కానీ, ఇంక్లూడింగ్ హెలికాప్టర్ ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇక్కడ తీసుకుంటారు, మీరు తెల్లారి హెలికాప్టర్ ఎక్కాలి అన్నటువంటి సందర్భంలో ముందు రోజు వచ్చి మీకు క్షమాపణలు చెప్పి 6,000, 7,000, 8,000 డబ్బులు మీకు వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మీరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? వాళ్ళని ఒక్కసారిగా మీరు నిలదీయండి. మీరు ఎందుకు హెలికాప్టర్ టికెట్స్ ఇవ్వట్లేదు? ఇవాళ మనం విమాన టికెట్స్ కొనుక్కున్నా, బస్ టికెట్స్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ప్రతి ఒక్కరికి టికెట్స్ మనకు ఆల్రెడీ పిఎన్ఆర్ రూపంలో జనరేట్ అయి వస్తూ ఉంది. మరి హెలికాప్టర్ ప్యాకేజీ కలిపి ఇస్తూ ఉన్నాం అన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా మీరు ప్రశ్నించండి. ఎందుకు రావట్లేదు, ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు, మీరు టికెట్ ఇవ్వండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేస్తారో అప్పుడు నీకు తెలుస్తుంది కేదారేశ్వర ఆలయానికి సంబంధించి హెలికాప్టర్స్ ఉన్నాయా లేదా అని. గత 10 సంవత్సరాలుగా ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను ప్రతి భక్తునికి. కానీ చాలా మంది ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలు చూసి హెలికాప్టర్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారంట, ఆర్వీ ట్రావెల్స్ హెలికాప్టర్ ఇవ్వదంట, ఇలాంటి ప్రచారం కూడా మార్కెట్లో చాలా ముందుకు జరుగుతూ ఉంది. పేరుగాంచిన సంస్థలు సైతం ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి భక్తులారా దయచేసి గమనించండి. 20 కిలోమీటర్ల నిడివి ఉన్నటువంటి ప్రాంతం కేదార్నాథ్ ప్రాంతం. చక్కగా గుర్రంలో కానీ డోలీలో కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేదారేశ్వర ఆలయం దగ్గర ఒక రాత్రి స్టే చేయొచ్చు. అది కైలాసంతో సమానం. అటువంటి కైలాస ప్రాంతంలో ఒక రాత్రి స్టే చేసి భగవంతునికి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని చక్కగా తిరిగి రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను మనం చేసి ఉంచాం. అటువంటి ఏర్పాట్లు మీరు చూసుకోండి. అంతేకాని అంత దూరం వెళ్ళి పలానా సంస్థ మాకు చాలా రకాలుగా ప్రతి సంవత్సరం మే జూన్ మాసం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల ప్రసార మాధ్యమాల్లో కూడా పలానా సంస్థ యాత్రికులు పట్టించుకోలేదు, పలానా సంస్థ ఇలా హెలికాప్టర్ విషయంలో మోసం చేసింది, ఇలా ఎన్నో రకాలైన ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం ఎవరు కూడా అటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలకి అవకాశం ఇవ్వకండి. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. కావాలంటే ప్రీవియస్ హిస్టరీ చెక్ చేసుకోండి. ఐఆర్సిటిసి ఆధ్వర్యంలోనే మీకు టికెట్స్, అది కూడా డైరెక్ట్ గా కస్టమరీ బుకింగ్ చేసుకున్నటువంటి విధంగా మీరు లాగిన్ ఏర్పాటు చేసుకోవాలి, మీ ఫోటో అప్లోడ్ చేయాలి, మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి యాత్ర పర్మిట్ ఏదైతే ఉంటుందో ఆ పర్మిట్ అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు టికెట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ కానీ, ఎటువంటి ఏజెంట్స్ కానీ, ఎటువంటి ట్రావెల్ సంస్థలు కానీ కేదార్నాథ్ హెలికాప్టర్కు సంబంధించి లేవు. ఈ విషయం మరింత మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే అంత దూరం వెళ్ళి కేదారేశ్వర దర్శనం లేకుండా తిరిగి రావడం అనేది ఎంత బాధగా ఉంటుందో చాలా మంది భక్తుల యొక్క దుఃఖాన్ని నేను గమనించాను. కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇక మరి ముఖ్యంగా కేదార్నాథ్ సంబంధించి, చార్ధామ్ సంబంధించి సౌకర్యాలు ఎట్లా ఇస్తూ ఉంది, ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలోనే నెంబర్ 1 సంస్థగా చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎట్లా ఎదిగింది అంటే కఠోరవంతమైనటువంటి శ్రమ, భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్యాకేజీని కల్పించాలి. ప్రతి సంవత్సరం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రాకముందు 20 సంవత్సరాల క్రితం కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ యాత్ర అంటే కష్టమైంది, ప్రాణం మీదకి వచ్చేటువంటి యాత్ర, వెళ్ళకండి అని చెప్పి వచ్చిన భక్తులు చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే సరైనటువంటి సౌకర్యాలు లేక, వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ పెట్టక, సరైనటువంటి ప్లానింగ్ లేక, 8 రోజులు 9 రోజులను యాత్ర కండక్ట్ చేస్తాము అని చెప్పేసి రోజు మొత్తం వాళ్ళతో ప్రయాణం చేయించి కష్టమైనటువంటి యాత్రగా మార్చివేశారు. అటువంటి కష్టమైనటువంటి యాత్రని ఇష్టమైనటువంటి యాత్రగా మార్చిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. వేలాది మంది భక్తుల్ని ప్రతి సంవత్సరం పంపిస్తున్నాం. చిన్న అసౌకర్యం కూడా లేకుండా నార్మల్గా కాశీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా సాధారణమైనటువంటి యాత్రలకి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకి ఏ విధంగా అయితే భక్తులు వెళ్తాడో అదే విధంగా చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాట్లు చేసి ఉంచింది. విమాన సదుపాయంతో ఉంది. పైగా 26 మంది భక్తులతో కూడినటువంటి ప్రతి గ్రూపుకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ మీతో తోడుగా ఉంటారు. బేస్ క్యాంప్లలో ఎంప్లాయీస్ ఉంటారు. మార్గం మొత్తంలో 1000 కిలోమీటర్ల పైచిలకు వచ్చేటువంటి ఋషికేశ్ టు ఋషికేశ్ చార్ధామ్ యాత్ర నిడివి మొత్తంలో ప్రతి ప్రాంతంలో ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటూ మీకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని మీరు గమనించండి. ఏ సంస్థ ఎట్లా చేస్తూ ఉంది, ఏ రేట్స్లో ఇస్తూ ఉంది, హెలికాప్టర్ లాంటి విషయాల్లో ఎవరు మోసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా గుర్తుంచుకొని
2024లో జరిగేటువంటి చార్ధామ్ యాత్రకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ట్రావెల్ చేయాలని చెప్పేసి మనపూర్వకంగా మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నా. ఎంతో దివ్యమైనటువంటి యాత్రని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. లాస్ట్ ఇయర్ మార్చిలో మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి చార్ధామ్ టూర్ వెళ్ళాము ఆర్వి టూర్ ట్రావెల్స్ నుంచి. మాకు ఆర్వి టూర్ ట్రావెల్స్ వాళ్ళు అన్నీ బాగానే అరేంజ్మెంట్ చేసినారు. మాకు ఫుడ్ అరేంజ్ చేసేది కానీ లేదా బాగా రూమ్స్ కానీ కంఫర్టబుల్, మన జర్నీ కూడా బాగానే ఉండింది. అక్కడ హెలికాప్టర్లు కూడా అరేంజ్ చేసినారు. మన బద్రీనాథ్ హెలికాప్టర్ అరేంజ్ చేసినారు. అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి, దానికి చాలా బాగున్నాయి. మేము అందుకు ఈసారి కూడా మళ్ళీ ముక్తిధామ్ పోవాలని టూర్ బుక్ చేసుకుంటున్నాము. నా పేరు లాలు యాదవ్, మాది కల్లూరు ఎస్టేట్, కర్నూలు. నేను టీవీలో ఆర్వి ట్రావెల్స్ టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు రమణ సార్ గారు టీవీలో యాడ్ ఇవ్వడం వల్ల నేను నెంబర్ తీసుకొని కాల్ చేసి 2019 7వ నెల అమర్నాథ్ యాత్ర చార్ధామ్ యాత్ర పోయి ఇచ్చిన. వాళ్ళ దాంట్లో ఫుడ్ కానీ మమ్మల్ని చూసుకున్న కేర్ టేకర్ కానీ అంతా బాగా చూసుకున్నారు. మాకు మంచిగా అనిపించి మళ్ళీ 2023 దుబాయ్ టూర్ వేయించినాము. అక్కడ కూడా మాకేమి ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ కల్పించి మమ్మల్ని బాగా చూసుకున్నారు. చార్ధామ్ యాత్ర మాత్రమే కాదు, ఈ సమ్మర్ లో దేశవ్యాప్తంగా సమస్త పుణ్యక్షేత్రాలకి, సమస్త హాలిడే ప్రదేశాలకి, అనేక రకాల ఇంటర్నేషనల్ ప్రదేశాలకు సైతం ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేకమైనటువంటి టూర్స్ అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం, దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూసి కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు వెయిట్ చేసినటువంటి అయోధ్య రామాలయం రానే వచ్చింది. దానికి తోడు కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు ప్రతి క్షణం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రతి హిందూ యొక్క గుండె చప్పుడు కాశీ వెళ్ళాలి, కాశీ దర్శించుకోవాలి. ఇవాళ కాశీ క్షేత్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి అయోధ్య క్షేత్రం కూడా మన యొక్క భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది. అందుకే ఆ యొక్క విశిష్టతను గుర్తులు ఉంచుకొని కాశీ, అయోధ్య, నైమిషారణ్యం, శివజీ, రామ్జీ, విష్ణుజీ, శివరామ విష్ణులతో కలిపినటువంటి దివ్యమైనటువంటి ట్రయాంగిల్ టూర్స్ ని నైమిషారణ్యంతో కలిపి 5 nights 6 days కాల వ్యవధిలో లక్నో పికప్, లక్నో డ్రాప్ గా ప్రతి 10 రోజులకి ఒక టూర్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుజరాత్ కి సంబంధించి, రాజస్థాన్ కి సంబంధించి, మరీ ముఖ్యంగా కాశ్మీర్ కు సంబంధించి వేరెవరూ కల్పించిన విధంగా తక్కువ ప్రైస్ లో కాశ్మీర్, సిమ్లా మనాలి, గెంగ్టాక్, డార్జిలింగ్, అదేవిధంగా గౌహతి, చిరపుంజి, అస్సాం, ఇలా ఎన్నో వేసవి విడిది ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ టూర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సమ్మర్ లో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో మీ ముందుకు వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంటర్నేషనల్ టూర్స్ చేసేటువంటి భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా కూడా అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఇండియన్ రెస్టారెంట్స్ తో ఏ ఒక్క వ్యక్తికి కూడా, ఏ ఒక్క పర్యాటకునికి కూడా భోజన సదుపాయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అంతర్జాతీయ సమాజం సైతం సాదర స్వాగతం పలుకుతూ ఉంది. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ థాయిలాండ్ మొదలుకొని యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, జపాన్ తదితర ఎన్నో ప్రాంతాలకు సంబంధించి కుటుంబ బడ్జెట్స్ కు పెరగకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో టూర్స్ తీసుకుని వస్తూ ఉంది. ఇవాళ ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ట్రైన్డ్ గైడ్స్, ఆర్వి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మీతో పాటు ఉంటూ సింగపూర్, మలేషియా, దుబాయ్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, గ్రీస్, ఈజిప్ట్, టర్కీ, శ్రీలంక, ఇలా ఇంటర్నేషనల్ గా దాదాపు 50 పైచిలకు దేశాలకి సమ్మర్ లో ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రదేశానికి వెళ్లే విధంగా ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో అన్ని విషయాలు కూడా ఇంక్లూడ్ చేసి ఫ్లైట్ టికెట్స్, వీసా, అట్రాక్షన్, అంతర్జాతీయంగా కూడా చాలా మంది పర్యాటకులు ఎలా మోసం చేస్తూ ఉంటారు అంటే, అంతర్జాతీయంగా వెళ్ళేటువంటి పర్యాటకులకి అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, ఎంట్రీ టికెట్స్ కానివ్వండి, మ్యూజియానికి సంబంధించిన టికెట్స్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఎంట్రీ టికెట్స్ వేలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేయకుండా ప్యాకేజీలో 10,000, 15,000 రూపాయలు రేట్ తగ్గించి మిగతా సంస్థల కన్నా మేము చాలా తక్కువ ప్రైజులకి మీకు ఇస్తూ ఉన్నాం అన్నటువంటి భ్రమను కల్పించేసి
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ మీరు తీసుకోండి, ఇక్కడ మీరు ఈ ఖర్చు అవుతుంది. ఇలా దాదాపు 50 నుంచి 70,000 రూపాయల వరకు మన జోబి నుంచి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కనిపిస్తూ ఉంది. సింగిల్ రూపీ ఒక్కసారి ఆర్వీ ట్రావెల్స్ నుంచి వెళ్ళిన తర్వాత ₹1 ఎవరైనా అడిషనల్ గా వసూలు చేస్తే చెప్పిన దానికన్నా మీరు ఎనీ టైం ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయానికి సందర్శించి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా అది మా సంస్థ అని సగర్వంగా చెప్పుకునే విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ, ఆధ్యాత్మిక టూర్స్ కానీ, హాలిడే ప్యాకేజెస్ కానీ, ఇండివిజువల్ ప్యాకేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒక్క కాల్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేయండి. ఆర్వీ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్ లో ఉంటే మీరు కాల్ చేస్తే మీ ప్రాంతానికి వచ్చి ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది ప్యాకేజీలకు సంబంధించినటువంటి సవివరమైనటువంటి వివరాలు అన్ని కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి పర్యాటకులకు వెళ్ళేటువంటి ఎంతో మంది, లక్షలాది మంది పర్యాటకులకి, దైవ దర్శనాల కోసం వెళ్ళేటువంటి భక్తులకి అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీ సంస్థ. ఎక్కడ ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు యొక్క జీవిత ఆకాంక్ష ఏదైతే ఉందో టూర్స్ చేయాలి అని, వాటిని అన్నింటినీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆర్వీ ట్రావెల్స్ సంస్థ ఉంది. ఆ సంస్థలో ఒక్కసారి ట్రావెల్ చేసి ఆ సంస్థ యొక్క సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నా.